హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చీజ్ కార్న్ నగ్గెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొనేదానికంటే మీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ముందుగా 2 బంగాళదుంపలు తీసుకొని బాగా ఉడికించుకొని వాటిని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోండి. అందులోనే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, వాటిని ఉడకపెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి. దీని మొత్తం వీలైనంతసేపు ఎక్కువగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు కార్న్ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి ఉండకూడదు. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వీలైనంత తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే చీజ్లో మీకు సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్ మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి చాలా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది వీలైనంత వరకు మీరు మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఈ పిండి కలుపుకోవడానికి మినిమం 7 మినిట్స్ వరకు పట్టింది. మొత్తం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకొని దానిలో మనం కట్ చేసుకున్న చీజ్ బాల్స్ని యాడ్ చేసుకొని ఎక్కడా మీకు ఓపెన్ లేకుండా మొత్తం గుండ్రంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. లేదా మీకు నచ్చితే స్క్వేర్ కానీ రౌండ్ కానీ ఓవెల్ కానీ మీకు నచ్చిన షేప్లో దీన్ని రౌండ్గా చుట్టుకోండి. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ని బాగా మెత్తగా ఒక పొడిలాగా చేసుకొని ఆ పొడిలో మీరు వీటిని డిప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ అదే విధంగా ఇంకోటి కూడా తీసుకొని దానిలో ఇంకో చీజ్ అనేది పెట్టుకొని దాన్ని కూడా ఏ మూల మీకు ఓపెన్ అనేది లేకుండా నేను ఓవెల్ షేప్లో చేసుకున్నాను. మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకోండి. మళ్ళీ బ్రెడ్ క్రంచెస్లో పెట్టుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో మీరు చేసుకున్నవన్నీ చీజ్ కార్న్ నగ్గెట్స్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ తీసుకొని అన్నిటిని ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం తిప్పుకోకుండా ఉన్నా సరే మీకు అవి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అనమాట. ఇంకా ఉంటాయి కదా, వాటిని మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకొని వాటిని కూడా చేసేసుకోండి ఇదే విధంగా. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, అలాగే తినడానికి కూడా చాలా యమ్మీగా ఉన్నాయి. ఎంతో రుచికరమైన చీజ్ కార్న్ నగ్గెట్స్ అనేవి రెడీ. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. చూడండి చీజ్ అనేది ఎంత సూపర్గా కనిపిస్తుందో. ఇలాగా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Bye-bye.